అందరికీ నమస్కారం. 2 రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో 2 కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లు వేసి దగ్గర 50 టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో వెళ్ళిపోతున్నాయంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనల్ని తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది. ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా నొక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం? ప్రజాధనం కోట్లాది రూపాయలు, రోజుకి 260, 270, 300 లారీలు యథేచ్ఛగా చూడండి. ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు, ఆ కొండల్లో కనిపించినట్టు ఎడిగలేనండి. చూడండి పొరలు, ప్రొక్లేన్ ఇందులో మునిగిపోయింది. ప్రొక్లేన్ మునిగిపోయింది. పెద్ద పెద్ద రొయ్యల చెరువులు తలపించే చెరువులు నదిలో 2 కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా ఇసుక దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగలో తొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది. మొత్తం బోరు బావులన్నీ అడుగంటిపోయాయి. ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి. పావు గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు. నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివాహక ప్రాంత ప్రజలకి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మీకు ఉదాహరణకి దాదాపు నదిలో 2 కిలోమీటర్ల మేర మీరు వేశారు. 2 కిలోమీటర్ల మేర అంటే దాదాపు 3-4 క్వారీలు బౌండరీలు మీరు దాటారు. ఏ బౌండరీ వచ్చినట్టు ఇది? కరజాడ, బైరే, మడపామ, యువతల బోరవల్ల, అవతల పోతయ్య వలస, అంబల వలస, గోపాలపేంట 2 కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్లు వేసి ఇక్కడ ఎడార్లు, గుహలు, పెద్ద పెద్ద గుహలు, కొండలు తలపించినట్టు మీరు ఏదో గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నట్టు, భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు. ఇవ్వండి, ఇక్కడ ప్రొక్లేన్ కూడా మునిగిపోయే పరిస్థితి. ప్రొక్లేన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో. రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే. అలాంటి పొజిషన్లో ఇక్కడే 3, 4, 5, 6, 7, 8 దాదాపు 8 ప్రొక్లేన్లు, పెద్ద పెద్ద ప్రొక్లేన్లు. అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లేన్లు పెట్టి ఇంత యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిపైన ఇప్పటికైనా అధికారులు స్పందించుకుంటే రేపు ఎలక్షన్ కమిషన్కి మేము తక్షణమే ఫిర్యాదు చేస్తాం. అలాగే కోర్టులకు కూడా వెళ్తామని కూడా మేము తెలియజేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు. మేము ఎంతటికైనా పోరాడతామని నేను తెలియజేసుకుంటాను.